హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. బాగున్నారా అండి? ఓకే అండి. ప్రౌడ్లీ పద్మ మై యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. హాయ్ అండి, బాగున్నారా అండి? ఓకే అండి. ఈరోజు మరికొన్ని చిన్ని వీడియోలతోటి మీ ముందుకు వచ్చానండి. ఎందుకంటే ఈ వీడియోలన్నీ మన జీవితానికి సంబంధించినవి అని పదే పదే చెప్పాను కదండి. ప్రతి ఒక్కరి సంస్కారం గురించి, జీవితం గురించి, తల్లిదండ్రుల గురించి చెప్పడమే ఈ వీడియోలో ఉన్నదండి. మన చుట్టూ జరుగుతున్న ప్రపంచము చుట్టూ ఏం జరుగుతుందో అదే. ఒక తండ్రి ఈ కూతు ఒక 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 తండ్రి అంటే కూతురికి ఎప్పుడు ధనవంతుడు లాగానే అనిపిస్తుందండి. ఎందుకంటే సైకిల్ మీద తీసుకుపోవడం అన్నా, బైక్ మీద తీసుకెళ్ళటం అన్నా, కనీసం బండి అయినా సరే తీసుకెళ్తే, తండ్రి తీసుకెళ్తే పెద్ద ధనవంతుడు, ధన్ మా నాన్న ధనవంతుడని అనుకుంటుందండి. అదేవిధంగా కుటుంబంలో ఎన్ని కలతలు వచ్చినా విడిపోవద్దండి. మూలాలు ఒక్కటే ఉంటుంది. మన వేరువేరుగా ప్రతి ఒక్కరు ఎక్కడెక్కడనో ఉన్నా కూడా, వేరువేరు రాష్ట్రాల్లో, దేశాల్లో ఉన్నా కూడా ఆ కుటుంబానికి అంత మూలము తల్లిదండ్రులే కదండి. అలా ఆ చెట్టు ఎలాగుంటుందో కొమ్మలు ఎంత దూరంగా విస్తరించినా కూడా చెట్టు మూలమైతే ఒకటే కదండి. అదేవిధంగా కుటుంబం కూడా ఒకటేనండి. ఇంకా చెప్పాలంటే ప్రతి ఒక్కటి మన జీవితానికి సంబంధించిన విషయాలే ఉన్నాయండి. గర్వం ఉండకూడదు, వినయము విధేయత ఉండాలని చెప్పానండి ఈ వీడియోలో. ఓకే అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి తల్లి ఒడి అనేది కూడా మా పెద్ద సింహాసనం లాంటిదని కూడా చెప్పానండి. ఇంకా అదేవిధంగా ఈ ఈ దాంట్లో అరటిపండు గురించి కూడా చెప్పానండి. అరటిపండు నుంచి మెగ్నీషియం, పొటాషియం ఏ విధంగా లభిస్తుందో, కండరాల శక్తికి ఎంత ఉపయోగమో కూడా చెప్పానండి. ఓకే అండి. పిల్లల నుంచి అందరికీ తేలికగా జీర్ణమయ్యే ఆహారం అరటిపండు అండి. పిల్లలు కూడా ప్రతిరోజు డైలీ అరటిపండు పెడితే చాలా మంచిదని చెప్పానండి. ఓకే అండి. ఇవి చిన్న వీడియోలు చూసి మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి. ఇది ప్రతి ఒక్కరు ఈ విషయాలను గమనించుకొని ప్రతి ఒక్కరూ మీకు మీకు తెలిసిన వాటిని ఇంకో కొంతమందికి తెలపాలనే ఉద్దేశంతో ఈ వీడియో తీస్తున్నానండి. ఓకే అండి. కీప్ వాచింగ్. బాయ్ బాయ్. హాయ్ అండి. జీవితంలో చదువు తెలుసుకున్న దానికంటే అనుభవంతో నేర్చుకున్నదే చాలా ఉంటుందండి. ఓకే అండి. కీప్ వాచింగ్. హాయ్ అండి. తాతలు సంపాదించిన ఆస్తి ఉంటే రిచ్ అని అంటారు. అదేవిధంగా ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఎదిగితేనే కింగ్ అంటారు. ఓకే అండి. కీప్ వాచింగ్. హాయ్ అండి. పరమేశ్వరుడు మీరు కోరిందల్లా ఇవ్వడు. మీకు ఏది కావాలో అదే ఇస్తాడు. ఓకే అండి. కీప్ వాచింగ్. హాయ్ అండి. ప్రపంచానికి తను పేదవాడు కావచ్చేమో కానీ ఒక తండ్రి తన పిల్లలకు మాత్రమే ఎప్పుడూ ధనవంతుడు. ఓకే అండి. కీప్ వాచింగ్. హాయ్ అండి. కాలాన్ని వృధాగా గడుపుతూ పోతే అది గతం అవుతుంది. అదేవిధంగా గెలుచుకుంటూ పోతే చరిత్ర అవుతుంది. ఓకే అండి. కీప్ వాచింగ్. హాయ్ అండి. కుటుంబం అంటే ఒక చెట్టు వంటిది. ఎవరికి వారు వేరు కొమ్మల్లా విస్తరించిన మూలం మాత్రం ఒక్కటే. ఓకే అండి. కీప్ వాచింగ్. హాయ్ అండి. మనకు మన ఆరోగ్యానికి పండ్లు ఎంతో శ్రేష్టమైనవి కదండి. ఆ పండ్లలో అరటిపండు ఆరోగ్యానికి ఎంతో మంచిదండి. ఈరోజు ఆరోగ్యానికి అరటిపండు ఏ విధంగా ఉపయోగపడుతుందో తెలుసుకుందామండి. అరటిపండు డైలీ క్రమబద్ధంగా 21 రోజుల పాటు తింటే మెరుగైన ఆరోగ్యము తోడవుతుందండి. అదేవిధంగా దంతాల సమస్యలు, చిగుళ్ళ సమస్యలు కూడా తొలగిపోతాయండి. సోరియాసిస్ వ్యాధిని కూడా అరికడుతుంది. అదేవిధంగా నాడీ వ్యవస్థ కూడా బలపడుతుందండి. కంటి చూపు కూడా మెరుగుపడుతుందంటండి. ఓకే అండి. పిల్లలకు కూడా చాలా ఆరోగ్యానికి మంచిదండి. పిల్లలకు డైలీ ఒక అరటిపండు తినబెట్టాలి.
జ్యూస్ కంటే మిల్క్ షేక్ కంటే ఆరోగ్యానికి అరటిపండు చాలా మంచిదండి. ఓకే అండి, కీప్ వాచింగ్. హాయ్ అండి. బడిలో లేని సిలబస్ అంతా బతుకుల్లోనే ఉంటుందండి. ఎందుకంటే అందుకే బడిలో నేర్పే పాఠాల కంటే బ్రతుకులో నేర్పే పాఠాలే గొప్పవి. ఓకే అండి, కీప్ వాచింగ్. హాయ్ అండి. తల్లి ఒడి కంటే గొప్ప సింహాసనము ప్రపంచంలో మరెక్కడా ఉండదండి. ఓకే అండి, కీప్ వాచింగ్. హాయ్ అండి. జీవితం అంటేనే ఒక సమస్య నుండి మరో సమస్యలోకి ప్రయాణించడమేనండి. సమస్య లేని జీవితము అసలు ఉండనే ఉండదండి. ఓకే అండి, కీప్ వాచింగ్. ఓకే అండి, చూశారు కదా, ఇవేనండి ఈ చిన్ని వీడియోలు. మీకు ప్రతి ఒక్కరికి నచ్చుతుందని భావిస్తున్నానండి. ఓకే అండి, చిన్న చిన్న మాటలే కానీ మన హృదయానికి అతకపోయేటట్లు, మన జీవితానికి సరిపోయేటట్లు ఉంటాయండి ఈ మాటలు. ఓకే అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు కూడా 10 మందికి చెప్పే చెప్పగలిగే ఉద్దేశం కలగాలని కోరుకుంటున్నానండి. ప్రతి ఒక్కరికి చెప్తే మీకు కూడా అదో తృప్తిలాగా అనిపిస్తుంది కదండి. ఇవి మనం ప్రతి ఒక్కరికి చిన్నప్పటి నుంచి చెప్పిన మాటలే కానీ ఇప్పుడు మళ్ళీ తెలుసుకుని కొత్తగానే అనిపిస్తుందండి. ఇన్ని ఉన్నాయా మన జీవితంలో, ఇన్ని సత్యాలు ఉన్నాయా అనిపిస్తాయండి. ఓకే అండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరికి ఈ వీడియో ఉపయోగపడాలని కోరుతున్నానండి. ఓకే అండి, ఇంకా అన్నీ మనకు జీవితంలో జరిగే ఇదే అండి, గర్వం మనకి రాదనేది ముఖ్యమైన విషయము. అదేవిధంగా తోటివారిని 10 చేతులు కలిపితేనే 10 చేతులు వస్తాయండి. మనం ఒకరికి సాయం చేస్తుంటే మనకు కూడా 10 చేతులు సాయం చేస్తాయి అనే కొటేషన్ కూడా ఉంటుందండి. ఓకే అండి, ఈ విధంగా ప్రతి ఒక్కరికి నచ్చాలనే ఉద్దేశంతో ఈ వీడియో తీస్తున్నాను. ఉపయోగపడాలని చేసిన చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుందండి. జీవితంలో ఎప్పుడో ఒక్క 5 నిమిషాలల్లో ఇన్ని మాటలు ఉన్నాయి కదండి. ఒక్క నిమిషం ఒక్క పదము ఉపయోగపడిన, ఒక్క వీడియో ఉపయోగపడినా అది ఎంతో ఉపయోగం కదండి. ఓకే అండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి, కీప్ వాచింగ్. బాయ్ బాయ్ అండి. ఇట్స్ మీ పద్మ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. కీప్ వాచింగ్. బాయ్ బాయ్.